పరిసయ్యులలో ఒక సీమోను అనే ఒక వ్యక్తి ఇంటికి యేసు ప్రభు భోజనానికి ఆహ్వానించబడ్డారు. ఆహ్వానించబడిన తరువాత అక్కడ వారు భోజన పంక్తిలో కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ, మనకి పాపాత్మురాలు అని రాస్తుంది, పాపాత్మురాలు అని రాస్తుంది. ఈ పాపాత్మురాలు ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లు విడుచుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, ఆయన పాదాలని దేంతో తడిపిందట? కన్నీళ్లతో తడిపింది అని రాస్తుంది. తర్వాత తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు ఆ పాదములకు పూసెను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము చాలా ప్రత్యేకమైనటువంటిది, అంతేకాదు చాలా శక్తివంతమైనటువంటి అంశాన్ని మనం చూడబోతున్నాం. ఇది సంఘంలోకి మనకు చాలా విద్యలు తెలుసు. సంఘంలో చాలా విద్యలు ఉన్నాయి. మాట్లాడే విద్య, కనికరం చూపించే విద్య, వాక్యం చెప్పే విద్య, ప్రార్థన చేసే విద్య, పాటలు పాడే విద్య, వాద్యాలు వాయించే విద్యలు, ఇక మీడియా, పత్రికలు పంచడం దగ్గర నుంచి డిజిటల్ మార్కెటింగ్ దాకా అన్ని విద్యలు తెలుసు. కానీ ఒక పవర్ఫుల్ విద్య గురించి, పవర్ఫుల్ ఎడ్యుకేషన్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. ఏంటి ఆ పవర్ఫుల్ ఎడ్యుకేషన్ తెలుసా? కన్నీళ్లు విడిచే విద్య. అనండి ఒకసారి మాట, మళ్ళొకసారి. ద ఎడ్యుకేషన్ ఆఫ్ లామెంటేషన్. ప్రలాపించడం, అంగలార్చడం, ఏడవడం, కన్నీళ్లు విడుచుట అనే విద్య. దిస్ ఈజ్ అవర్ టుడేస్ టాపిక్. ఇది ఒక ఎడ్యుకేషన్ అని బైబిల్లో రాస్తుంది. ఇది కన్నీళ్ళు ఏడవడం అనేది ఒక ఎడ్యుకేషన్ అట. మీకు తెలుసా ఈ విషయం? కన్నీళ్ళు విడవడం అనేది అదొక విద్య, అదొక ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే తెలుసు కదా, చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఒక ప్రాపర్ డిసిప్లైన్ అకాడమిక్ ఉంటుంది. ఓకే, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దానికి ఒక కరిక్యులం ఉంటుంది, సిలబస్ ఉంటుంది. తెలుసు కదా ఎడ్యుకేషన్ అంటే. దానికి ఒక ఏమంటాం, అందులో ఏది ఎప్పుడు ఎలాగ అంటానికి కొన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. అలాగే ఈ ఏడవడానికి కూడా దీన్ని ఎడ్యుకేషన్ అని రాస్తుంది, బైబిల్లోనే రాస్తుంది. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ఎన్నో వచనం? 17, 15, 17. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17 అట. చదవండి ఒకసారి. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. రోదనము ఏడ్చే స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపించండి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివి ఉండాలి, ఏడవాలి, ఏడవడం వచ్చి ఉండాలి, తెలివితో ఏడవడం రావాలి. తర్వాత మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లు మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పండి. పోయిన వారం మనము సమయల గురించి మాట్లాడుకున్నాం. ప్రార్థన చేయువారిలో సమయలు ఉన్నాడని మాట్లాడుకున్నాం. నేను ఇంటలెక్చువల్ సబ్జెక్ట్స్ మాట్లాడట్లేదు, తెలివి కోసం, అవగాహన కోసం వాక్యం చెప్పట్లేదు.
ప్రాక్టీస్ చేయడానికి సంబంధించిన స్పిరిచువల్ ప్రాక్టీస్, ఆత్మ సంబంధమైన ప్రాక్టీస్ చేసే అంశాలు మాట్లాడుతున్నాను. పోయిన వారం మనము సమయాల గురించి 5 అంశాలు మాట్లాడుకున్నాం, 5 థింగ్స్ మాట్లాడుకున్నాం. మళ్ళీ దాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈరోజు పత్రికలో ఇక మనకున్న అవకాశాన్ని బట్టి ఇంగ్లీష్లో 5 పాయింట్లు రాసి ఉన్నాయి. మళ్ళొకసారి పేపర్ మీద ఉండాలని చెప్పి మీకు ఇచ్చిన పత్రికలో ఉన్నాయి, చూడండి ఒకసారి. సమయలు వారిలో ఉండెను అనే 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 శీర్షికతోని అది స్టార్ట్ అవుతా ఉంది. 5 పాయింట్లు రాస్తున్నాయి. అందులో మొదటిది సమయలు ప్రతిష్ఠితుడు అని మాట్లాడుకున్నాం, ప్రతిష్ఠితుని ప్రార్థన అని మాట్లాడుకున్నాం. రెండవది సమయలు చిన్న ప్రార్థన చేశాడు, చిన్నప్పుడు ఏం తెలియనప్పుడు, ఏమీ అవగాహన లేనప్పుడే ప్రార్థన చేశాడని మాట్లాడుకున్నాం. తర్వాత మాట్లాడుకున్నాం సమయలు ప్రార్థన చేస్తుంటే ప్రజలు ప్రార్థన చేయడం మానొద్దు, అన్సీజింగ్ ప్రేయర్, దయచేసి మా కోసం ప్రార్థన చేయడం మానకండి అని బ్రతిలాడించుకున్నాడు. అంటే ప్రజలు కోరుకునే ప్రార్థన అది. ఇంకా ఆపేయండి బాబు నా కోసం ప్రార్థన అని అనేదాకా కాదు, కానీ ఇక మీ ప్రార్థన ఆపేయండి అనడం కాదు, కానీ మా కోసం ప్రార్థన చేయడం ఆపొద్దు అని అనిపించుకున్నాడు. ఇక నెక్స్ట్ అదే సమయాల గురించి మాట్లాడుకున్నాం, కమిట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఏంటా కమిట్మెంట్? నేను ఒకవేళ ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి ఘోరమైనటువంటి పాపినైపోతాను, ఆ పాపం వల్ల వచ్చే పర్యవసానాలు నాకు కలుగునుగాక. అంటే ప్రార్థన చేయకపోతేనే పాపము అన్నట్టుగా దాన్ని కమిట్మెంట్, అది అన్సీజింగ్ ప్రేయర్. తర్వాత కమిట్మెంట్ ప్రార్థన అని మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకొకటి మాట్లాడుకున్నాం, ఆయన కన్సిస్టెంట్గా ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడంటే 38 సంవత్సరాలు ఒకటే పాయింట్ ప్రార్థన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 38 years, ఓన్లీ 1 పాయింట్, సింగిల్ పాయింట్, ఒకటే పాయింట్ ప్రార్థన. సరే, అదే విషయాన్ని ఇంకొంచెం డిఫరెంట్ లెవెల్లోకి ఆత్మీయంగా సంఘమును ప్రార్థనా పరులతో నింపడం అనేది ఒక టార్గెట్, ఒక ఎయిమ్, ఒక గోల్, మన ముందున్నటువంటి గోల్. అందుకే ప్రత్యేకంగా దీని గురించి నేను మాట్లాడుతున్నాను. గమనించండి ఒకసారి. ఇక్కడ మనకు విద్య కావాలి, ఒక ఎడ్యుకేషన్ కావాలి. ఏంటి ఆ ఎడ్యుకేషన్? ఏం ఎడ్యుకేషన్ కావాలి? అకాడమిక్లో మీరు ఎంత ఎడ్యుకేషన్ ఉందో నాకు తెలియదు, కానీ వాటి గురించి నేను మాట్లాడట్లేదు. థియాలజికల్ ఎడ్యుకేషన్ గురించి నేను మాట్లాడట్లేదు, లేకపోతే ఆర్ట్స్, లేకపోతే మీకు కళలు, లేకపోతే ఈ యొక్క క్రియేటివ్ ఎడ్యుకేషన్ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుచుచు ఏడ్చుట, రోదన ధ్వని చేయడం, అంగలార్చడం, ఏడవడం అనే విద్య గురించి నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఎందుకు ఈ అంగలార్పు ధ్వని, అంగలార్చడం అనేది ఒక విద్య? ఈ విద్య ఒకసారి మనం చదువుకున్న ప్యాసేజ్లోకి వెళ్దాం ఒకసారి. అక్కడ గమనించండి ఒకసారి. ఏమనుంది అక్కడ? పరిసయ్యుడు యేసు ప్రభువును భోజనానికి ఆహ్వానించారు. ఆహ్వానించబడినటువంటి ఆ యొక్క యేసు ప్రభుతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరి మధ్యలో, వారందరూ భోజన పంక్తిలో కూర్చొని భోజనం చేస్తుండగా ఒక స్త్రీ వచ్చిందట. ఆ స్త్రీ వెనక వైపు నుండి వచ్చి ఆ పాదాలని తడుపుతుంది. ఏమిటితో తడుపుతుంది అంటే, ఒకటి తన కన్నీళ్లతో తడుపుతా ఉంది. ఈ స్త్రీని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు అక్కడ? అంత అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎవరెవరిని ఇద్దరిని కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు అక్కడ? ఆ పిలిచిన ఆహ్వానించినటువంటి ద హోస్ట్ ఆఫ్ ద ఫీస్ట్. ఓకే, ఆ యొక్క విందుకు యజమానుడు, విందుకు సంబంధించిన యజమానుడిని, మరియు ఈ యొక్క ఆ విందులో క్రెడిట్ అంతా కొట్టేసినటువంటి ఈ స్త్రీ. ఒక్కసారి చూడండి ఒకసారి. ఈమెకు వచ్చిన కన్నీళ్ళు ఆయనకి ఎందుకు రావట్లేదు? మీరు మాట్లాడండి. మన కన్నీళ్ళు ఎందుకు రావట్లేదు మాట్లాడుకుందాం. ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో ఏడ్చాం? ఇంకోటి, ఏడుపులు రకరకాలు. ఓకే, ఏడుపులు ఎన్ని రకాలు అంటానికి, దాని మీద మాట్లాడడానికి మనకి సమయం సరిపోదు. సైంటిఫిక్ టీయర్స్ గురించి మాట్లాడాలి, లేకపోతే స్పిరిచువల్ టీయర్స్ గురించి మాట్లాడాలి. సైంటిఫిక్ టీయర్స్ గురించి మాట్లాడాలంటే మన కళ్ళని లూబ్రికేట్ చేయడానికి ఒక రకమైన ఒక చెమ్మ అక్కడ ఉంటే, ఓకే, కళ్ళల్లో ఉన్న వాటిని బయటికి ఫ్లష్ అవుట్ చేయడానికి వచ్చే కన్నీళ్ళు ఒకటైతే, మూడోది ఎమోషన్స్తో వచ్చే, అది ఎయిదర్ గుడ్ ఆర్ జాయ్ఫుల్గా వచ్చే టీయర్స్ అవ్వచ్చు, లేకపోతే దుఃఖం, ఏదో ఒక ఎమోషన్తో, ఆనంద కన్నీళ్ళు అంటాం కదా, ఓకే, దుఃఖంతో ఏదో కన్నీళ్ళు వస్తాయి చూసారా? ఆ ఎమోషనల్ కన్నీళ్ళే దేవుని సన్నిధికి వెళ్ళి స్పిరిచువల్గా ఆయన సన్నిధిలో గుమ్మరించడం.
దానికి ఒక ఎడ్యుకేషన్ కావాలట. రోదన ధ్వని, అంగలార్పు ధ్వని, అంగలార్పు విద్య మీ పిల్లలకి నేర్పించండి. మన పిల్లలు ఎలా ఉన్నారని ఒక్కసారి ఆలోచిస్తే, ఈ వాక్యం ధ్యానిస్తూ పిల్లల వైపు తిరిగి ఒక్కసారి చూస్తే, మన పిల్లల్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, దే ఆర్ హైలీ ఎక్విప్డ్. దే డోంట్ నీడ్ టు కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. ఏ పరిస్థితి లేదు వాళ్ళకి. వాళ్ళు అడగకముందే అన్నీ మనమే అరేంజ్ చేస్తాము. క్లియర్గా చెప్తున్నాడు, మీ కుమార్తెలకి ఏం నేర్పించాలట? రోదన విద్య, అంగలార్చే విద్య. దేవుని సన్నిధికి వెళ్ళి ఏడురా బాబు అంటే దేవుడే మాకు అవసరం లేదనే విధంగా పిల్లలు తయారు చేసాం మనం. మళ్ళీ చెప్తున్నాను, అర్థమైంది కదా? మన పిల్లల్ని ఎలా తయారు చేసాం? మన పిల్లలకి దేవుడు అవసరమే లేదు. ఏదైనా కావాలి అంటే మనమే ఇచ్చేస్తే, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి అని అన్నాం అనుకోండి, నువ్వు ఇవ్వచ్చు కదా అంటారు వాళ్ళు. ఒక్కసారి ఈ మాటని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోదన విద్య అనే మాటని నాకున్న అవగాహన బట్టి, కొద్దిగా మనకున్న సమయాన్ని బట్టి కొన్ని మాట్లాడుకుందాం. రోదించడం, ఏడవడం, ముందు ఇది మనం తేల్చాల్సిన విషయం ఏంటంటే, ఆమెకు వచ్చిన కన్నీళ్ళు ఆయనకు ఎందుకు రావట్లేదు? మీకేమర్థమైందో చెప్పండి, తర్వాత నేను మాట్లాడతాను. మన కన్నీళ్ళు ఎందుకు రావట్లేదు తేల్చాలి కదా ముందు. ఎలా తేల్చగలమంటే, అక్కడ ఇద్దరు కంపేర్ చేయబడుతున్నారు. ఒకడు పరిసయ్యుడైనటువంటి సీమోను కళ్ళల్లో నీళ్ళు ఎందుకు రావట్లేదు. ఈమె కన్నీళ్ళు జస్ట్ కన్నీళ్ళు కాదు, అవి కేవలం కన్నీళ్ళు కాదు. ఆ కన్నీళ్ళతో పాదాలు కడుగుబడుతున్నాయి. కన్నీళ్ళతో పాదాలు కడిగే నీళ్లు గారుస్తున్నామే, అంత ఏడుస్తున్నామే. రోదన విద్య తెలిసినటువంటి స్త్రీ ఆమె. నెక్స్ట్ రెండోది, అంత మాత్రమే కాదు, ఇంకొకటి ఏంటంటే, తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచిన తర్వాత అత్తరు ఏదైతే ఉందో, అత్తరు బుడ్డి ఏదైతే ఉందో, దాన్ని ఆ పాదాలకు రాసిందని ఉంది. మామూలుగా అత్తరు ఎక్కడ రాసుకుంటాం? అత్తరు ఎవరైనా పాదాలు రాసుకుంటారా? విలువైన అత్తర్ని, ఓకే, దానికి మళ్ళీ అదొక ఎడ్యుకేషన్ చెప్పాలి. అత్తరు రాసుకునే పద్ధతి అని ఒక ఎడ్యుకేషన్ మళ్ళీ మాట్లాడాలి. ఇక్కడ రాసుకోవాలి. సో విషయం ఏంటంటే, ఆ అత్తరుగా ఎక్కడ అంటే పాదాలకి రాస్తుందంటే, నీ పాదాలు గొప్పవి అని చెప్తుంది. ఈ కాస్ట్లీ అత్తరు కన్నా నీ పాద సన్నిధి గొప్పది అని చెప్పడం అన్నమాట. తగ్గింపు, లోబడ్డం. సరే, ఇప్పుడు చెప్పండి నాకు, ఈమెకు వచ్చిన కన్నీళ్ళు ఆయనకి ఎందుకు రావట్లేదు? ఆమెకు వచ్చిన కన్నీళ్ళు ఆయనకి ఎందుకు రావట్లేదు? ఏమేం కారణాలు ఉండొచ్చు? ఒక 4-5 పాయింట్లు చెప్తే బాగుంటుంది. మాట్లాడండి. సీన్ రీక్రియేషన్ చెప్పండి. నేను పాపిని. ఓకే, నేను పాపిని అని తన్ను తాను ఎంచుకోకపోతే ఏడుపు రాదు. పరిచయం పరిస్థితి ఏంటో తెలుసా? నేను పరిచయండి, నేను ఎన్నిక చేయబడినవాడిని. మన స్టేటస్, మన స్థాయి, నేను గొప్ప అని ఎంచుకున్నంతసేపు ఏడవలేం మనం. కానీ ఈ స్థితికి రావడానికి నేను ఏ స్థితి నుంచి వచ్చానో దాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏడవకుండా ఉండలేం. నేను పాపిని అనండి ఒకసారి. ఓకే, మన పాపములు, మన అపరాధములు అవి ఎంత గొప్పవో తెలిస్తే, అది ఎంత ఘోరమైనటువంటి స్థితిలో నేను పాప స్థితిలో ఉంటినో, ఇప్పుడు ఇక్కడికి వచ్చానో, నేను ఎంత కృప పొందానో నాకు తెలిస్తే ఏడవకుండా, కన్నీళ్లు గారవకుండా ఉండలేం. కన్నీళ్లు గారవడానికి ముఖ్యమైన కారణం, కన్నీళ్లు గారవడానికి కన్నీళ్లను ఎక్కడి నుంచో, ఓకే, కన్నీళ్లు ఇంకిపోయి కన్నీళ్ళ కరువు వచ్చింది అనుకోండి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, ఏ కరువులో ఉన్నామంటే కన్నీళ్ళ కరువులో ఉన్నాం. ఇంకొక విషయం చెప్తాను. అకార్డింగ్ టు జూయిష్ థియాలజీ, తాల్ముద్ గ్రంథంలో రాయబడిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటో తెలుసా? పరలోకానికి గేట్లు ఉంటాయట. పరలోకానికి గేట్లు ఉంటాయి. అన్ని గేట్లు మూయబడతాయి, తీయబడతాయేమో, కానీ ఒక గేట్ ఉంటుంది, దాని పేరు ద గేట్ ఆఫ్ టీయర్స్ అంటారు. కన్నీళ్ళ గేట్ అని ఒకటి ఉంటుంది, ఇది ఎప్పుడు మూయబడదట. పాయింట్ నెంబర్ 1, ఓకే, నేను అర్థమవుతుందనే మాట్లాడేది. నువ్వు కన్నీళ్లు గారిస్తే కన్నీళ్లతో ఆ గేట్లోకి ఎంటర్ అయిపోవచ్చు, పరలోకంలోకి ఎంటర్ అయిపోవచ్చు నువ్వు. మళ్ళీ ఇంకో విషయం చెప్తాను. హెవెన్ యొక్క గేట్స్ అన్నీ మూయబడొచ్చుగాక, ద గేట్ ఆఫ్ టీయర్స్ అని చెప్పబడే ఆ కన్నీటి గేట్ మాత్రం ఎప్పుడు మూయబడదట. ఇంకొకటి, ఈ కన్నీళ్లతో
మిగతా గేట్లన్నిటినీ బైపాస్ చేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. కన్నీళ్లతో మిగతా గేట్స్ అన్నిటినీ బైపాస్ చేసి అక్కడికి వెళ్ళిపోవచ్చట. సేజెస్, తర్వాత బైబిల్లో మనం మాట్లాడుకునే ప్రవక్తలు, మనం మాట్లాడుకునే రాజులు, మనం మాట్లాడుకునే భక్తులు, తర్వాత మనం మాట్లాడుకునే ప్రార్థనా పరులందరూ కూడా అంగలార్చే రోదన విద్య తెలిసిన వారు. హిజ్కియా ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడట? తను చేసిన ప్రార్థనలో కంటెంట్ ఉంది, తను చేసిన ప్రార్థనలో ఇంటెన్సిటీ ఉంది, తను చేసిన ప్రార్థనలో కన్నీళ్ళు ఉన్నాయి. దేవుడికి ఏది ఇష్టం, ఏది చేరింది ఆయన దగ్గరికి? చెప్పాలి. చదువుతావా? చదవండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. అదేనా? చదువు. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. ఓకే, ఏమని ప్రార్థన చేశాం? ఎంత భారంగా ప్రార్థన చేశాం? ఏం చేసి ప్రార్థన చేశాం? ఈ మూడిట్లో ఏది గొప్పదంటే కన్నీళ్ళ గొప్పవి. తర్వాత చదవండి ఒకసారి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నెక్స్ట్ వచనం చదవండి. యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి ఇమ్మీడియట్ ఆన్సర్, వెంటనే జవాబు. దేవుడు వెంటనే జవాబిస్తున్నాడు. కంటిన్యూ చేయండి ఒకసారి. నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా కింద పెట్టమా. హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నువ్వు ఏం ప్రార్థన చేశావు, ఏమన్నావు, ఎంత బాధపడుతున్నావు అదంతా కాదు, కానీ నువ్వు కన్నీళ్ళు విడవడం నేను చూశాను. కన్నీళ్ళు అనండి ఒకసారి. ఓకే, మీ మామూలుగా ఆ కన్నీళ్ళని వేస్ట్ చేయొద్దు. కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? కన్నీళ్ళు దేవుడు మనిషికి కన్నీళ్లను ఎక్కడి నుంచి ఆ కన్నీళ్ళు కన్వర్ట్ చేసేది ఎవరంటే మన ఎమోషన్. మన ఎమోషన్ మన బ్లడ్ని కన్నీళ్ళుగా కన్వర్ట్ చేస్తుంది. మన ఎమోషన్ మన బ్లడ్ని కన్నీళ్ళుగా కన్వర్ట్ చేస్తుంది, మార్చేస్తుంది అది. అయితే వాటిని మనం ఏడ్చే ఏడుపు అయిన దానికి కాని దానికి, వాళ్ళ మీద వీళ్ళ మీద దాని మీద దీని మీద అన్నిటి మీద ఏడ్చి వాటిని వేస్ట్ చేయొద్దు. ఏడిస్తే దేనికన్నా సరే ఆ కన్నీళ్ళు చాలా ఇన్వెస్ట్ చేయడానికి దేవుడు మనకి ఇచ్చాడు. పాముకు జీవిత కాలంలో వాడుకోవడానికి కొంత విషయం ఏమడుతుంది దానికి? ఏమండి, పాముకి తన జీవిత కాలంలో వాడుకోవడానికి కొంత విషం దానికి ఇవ్వబడుతుంది. అది పెరగదు, దాంతోపాటు అది తన జీవిత కాలంలో వాడుకోవాలి. అందుకే చాలా జాగ్రత్తగా వాడుకుంటుంది. అది అయిపోద్ది, ఒక టైంకి పోయిన తర్వాత అయిపోద్ది. అలాగే దేవుడు మనకి కన్నీళ్ళు ఇచ్చాడు. ఈ కన్నీళ్లను ఎక్కడ పడితే అక్కడ, దేనికి పడితే దానికి వాడి వాటి విలువను తగ్గించొద్దు. పరలోకానికి చేర్చే కన్నీళ్ళని చెత్త విషయాలకు వాడి, పనికిరాని, నేను ఏడుస్తున్నాను ఒక విషయం కోసం అంటే, ఒక విషయం కోసం నేను ఏడుస్తున్నానంటే ఆ విషయం అంత పెద్దదా? పరలోకం యొక్క గేట్ దాకా తీసుకెళ్లే కన్నీళ్ళు దేనికో ఒకదానికి వాడి దాన్ని వ్యర్థపరచొద్దు, వేస్ట్ చేయొద్దు. దేవుడు ఇన్వెస్ట్ చేయడానికి ఇచ్చాడు మనకి. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఏడవడానికి కన్నీళ్ళు ఇవ్వబడ్డాయి. అయితే నీకు కనిపించే ప్రతి విషయం, ఎవరో ఒకరు లేకపోతే ఏదో ఒక విషయం కోసం ఏడుస్తున్నావు, ఏదో ఒకటి కావాలని బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు. ఎక్కడెక్కడ ఏడుస్తాం మనం? ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఏడుస్తాం కదా. అవన్నీ కాదు, కానీ పోయి దేవుని సన్నిధి దగ్గరికి పోయి దేవుని సన్నిధిలో ఏడు. దేవుని సన్నిధిలో ఏడ్చేటప్పుడు ఇదిగో నా ప్రజల రక్షణ కోసం ఏడు. వాళ్ళు బాగలేరు, వీళ్ళు బాగలేరు అని చెప్పి చెప్పుకుంటూ తిరిగితే వాళ్ళు మారరు, కానీ వాళ్ళ కోసం పోయి కన్నీళ్ళు విడిస్తే వాళ్ళు మారుతారు. దేవుడు దర్శిస్తాడు. నీవు కన్నీళ్ళు విడుచుట దేవుడు చూస్తాడు. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. సో కన్నీళ్ళు విడుచుట చాలా ప్రాముఖ్యమైనటువంటి కన్నీటి ప్రార్థన. అంతేకాదు, మీరు ఇంకా ముందుకెళ్తే మనం చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే.
ఓకే, యోవేలు గ్రంథంలో చదివితే మొదటి నుంచి చదివితే ఎన్నిసార్లు రోదన, ఎన్నిసార్లు అంగలార్చనం, ఎన్నిసార్లు ప్రలాపించండి అనే పదం రాస్తుందో చదవండి ఒకసారి. ఎన్నిసార్లు ఉందో చూడండి ఒకసారి. దేశం పాడైపోతుంటే, దేశం నాశనమైపోతుంటే ఏ విషయాల కోసం ప్రలాపించమనుందో, ఏడవమనుందో చూడండి ఒకసారి. సింపుల్ ఫెయిత్ ప్రాక్టీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. దీని గురించి ఇది ఒక ఎడ్యుకేషన్ అని వాక్యం చెప్తా ఉంది. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం అంతా చదవండి, ఇదే ఏడుపు గురించే రాసి ఉంటుంది. విలాప వాక్యాలు మొత్తం చదవండి, ప్రలాపించడం, విలాపించడం, రోధించడం, రోదన విద్య గురించి రాసి ఉంటుంది. దేవుని ప్రజల కోసం, దేవుని సమాజం కోసం, సంఘం కోసం, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం, దేశాల కోసం, పట్టణాల కోసం, ప్రాంతాల కోసం ఆయన సన్నిధిలో పడి ఏడవడం గురించి వాక్యం చెప్తుంది. గొప్ప ఏడవడం అనే గొప్ప విశ్వాస విద్యని దేవుడు మనకిచ్చి ఉండగా దాన్ని వ్యర్థపరచొద్దు. సమూయేలు ప్రార్థన శక్తివంతమైనదైతే కన్నీటి ప్రార్థన ఇంకా శక్తివంతమైనది. ఇదే సమూయేలు 38 సంవత్సరాలు ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడట. మీకు ఒక విషయం తెలుసా? యేసు ప్రభు ఏడ్చడం తెలుసా మీకు? ప్రార్థనలో యేసు ప్రభు ప్రార్థనలో ఏడ్చడం తెలుసా మీకు? ఎక్కడ? గెత్సెమనే తోటలో ఆయన దుఃఖపడుతున్నాడని రాస్తుంది. కానీ మీకు ఒక విషయం చెప్పనా, తను జీవించిన కాలం అంతా కన్నీళ్ళు విడిచాడని రాస్తుంది వాక్యంలో. మరి చెప్తా, ఎక్కడ? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. తను ఓకే, ఈ ఏడవడం అనే దాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఇంకోటి, నేను ప్రైవేట్ ఏడవడం గురించి మాట్లాడుతున్నాను ఎక్కువగా, పబ్లిక్గా ఏడవకండి. పబ్లిక్గా ఏడవడం గురించి నేను మాట్లాడలేదు. దేవుని సన్నిధికి వెళ్ళి ఒంటరిగా రహస్యపు గదిలో కూర్చొని రహస్యమందు చూస్తున్న నీ తండ్రి సన్నిధిలో మీ కన్నీళ్లు విడవండి. సంఘం కోసం, సమాజం కోసం, నశించిపోతున్న మన రక్త సంబంధికుల కోసం కన్నీళ్లు విడవాల్సిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. చదవండి ఒకసారి అన్నమాట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను, ఉట్టిగా కాదట, మహారోదనముతోను, కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు తన జీవితకాలం ఈ మహారోదనంతో గడిపాడట. ఈ రోదన విద్య దేవుని కుమారుడు కూడా కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. ఏడవడం అంటే చాలాసార్లు వి బిలీవ్ ఆల్ ఫెయిత్ వర్డ్ ఆఫ్ ఫెయిత్ మనకి బాగా తెలుసు. ఈవెన్ ఐ టు బిలీవ్ అండ్ ఐ ప్రీచ్. ఓకే, డిక్లేర్ చేయండి, లేకపోతే ప్రకటించండి, ప్రవచించండి, అవన్నీ కరెక్టే. అవన్నిటికీ మించింది కన్నీళ్ళు విడుచుట. అవన్నీ గట్టిగా. సో కన్నీళ్ళు విడుచుట అన్నిటికీ మించింది. ఆ కన్నీళ్ళు విడుస్తూ మూలిగే మూలుగులు దేవునికి ఇష్టమైనవి. వాటి కోసం దేవుడు అలాంటి కన్నీటి ప్రార్థనల కొరకు వాటికి దేవుడే స్పందిస్తాడు. కనికరం చూపించే దేవుడు. ఆమేన్. అంతేకాదు ఆ కన్నీటికి సంబంధించిన ఏ చిన్న బిట్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు. కీర్తనల గ్రంథం చెప్తా ఉంది. ఒకసారి ఈ మాట చదవండి ఒకసారి. 106వ కీర్తన 23వ వచనం. 106వ కీర్తన 23వ వచనం. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింప చేసేదనను, అయితే ఆయన వారిని నశింప చేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఓకే, దేవుని కోపమును చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే అడ్డుగా ఉన్నాడట. ఈయన అడ్డుగా ఉండటానికి ఆయన కన్నీళ్ళు కారణం. మనం అనుకున్నట్టు ఎవరన్నా లేకపోతే వాళ్ళ మీద కోపంతో, ద్వేషంతో ఏదేదో చేస్తాం కదా. కానీ ఆయన అనుకున్నట్టు వాళ్ళు లేరు, దేవుడు అనుకున్నట్టు వాళ్ళు లేరు. కానీ అయినా సరే దేవుని కోపం వాళ్ళ మీదకి రాకుండా అడ్డుగా నిలబడ్డాడట. మన కన్నీళ్ళు అడ్డుపడతాయి. మన కన్నీళ్ళు, ఇంకో మాట చెప్పాలంటే, మనం ఇంకా సేఫ్గా ఉన్నామంటే మన కోసం ఎవరో కన్నీళ్ళు గారుస్తున్నారు కాబట్టి వీఆర్ సెక్యూర్డ్ విత్ ద టీయర్స్.
వారి కన్నీళ్ళను బట్టి ఎవరో నా కోసం కన్నీళ్ళు విడుస్తూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వీఆర్ సేఫ్. మనం రక్షణలో మనం సేఫ్గా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో వచనం చెప్తాను, జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి ఈ యొక్క మాటని. 6వ అధ్యాయము 6వ కీర్తన 6వ వచనం. 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుస్తున్నాను, నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. అంటే ఒక రాత్రంతా దేవుడు మనకెందుకు ఇచ్చాడు? ఒక రాత్రిని దేవుడు మనకెందుకు ఇచ్చాడు? ప్రార్థన చేయడానికి. ఒక రాత్రి జాముల యందు దేవుడు తన వాక్యాన్ని మన అవగాహనలోకి తీసుకొచ్చి మనతో మాట్లాడుతూ ఉంటే, ఆ కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటే, ఆ కన్నీటి ప్రవాహంలో నా పడక తేలిపోతుందట, పడక కొట్టుకొని పోతుందట. ఎన్ని కన్నీళ్ళు ఉండాలి ఆయన దగ్గర? ఓకే, మనం ముందు మాట్లాడుకున్నాం కదా, ఏంటది? కన్నీళ్ళు మనకెందుకు రావట్లేదు, ఎందుకు ఇంకిపోయాయి, ఎందుకు ఎండిపోయాయి, ఎందుకు కన్నీళ్ళ కరువులో ఉన్నామో మాట్లాడుకుందాం. ముందు దాన్ని తేల్చాలి. మొదటిగా గమనించండి ఒకసారి, మనము నీతిమంతులము, మేము చాలా మంచోళ్ళము అనుకునే వాళ్ళకి కన్నీళ్ళు రావు. నేను పాపిని అని తెలిసిన వారికి కన్నీళ్ళు వస్తాయి. నేనెంత పాపినో, ఎంత దుర్మార్గుడనో, ఎంత దౌర్భాగ్యుడనో, ఎంత దరిద్రమైనటువంటి మైండ్ సెట్, ఆలోచన విధానం కలిగిన వాడనో నాకు నేను జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో ఇంత పాపాత్ముడనైన నన్ను, ఇంత పాపం నా కొరకు నువ్వు మరణించావు కదా అని తెలిసినప్పుడు ఏడవకుండా ఉండలేం, కన్నీళ్లు గార్చకుండా ఉండలేం. ఒక వ్యక్తి కన్నీళ్లు గారుస్తున్నప్పుడు వాక్యం చెప్తా ఉంది, 7వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఈ మాట రాస్తుంది. ఒక వ్యక్తి దుఃఖపడుతూ ఉంటే ఆ కన్నీళ్ళట, ఆ దుఃఖమట రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తాట. పాపిని ప్రభువా నన్ను క్షమించు అంటే కాదు, కన్నీళ్ళు విరుస్తూ, అంతేకాదు దుఃఖముఖము హృదయమును చెప్పాలి ఎవరు గుణపరచుము. ముఖంలో ఉండే దుఃఖమట హృదయాన్ని గుణపరుస్తుందట అని దేవుని వాక్యాలే మనం మాట్లాడి బైబిల్లో నుంచి చెప్తున్నాను నేను. హృదయమును గుణపరుస్తుంది. కిన్నమైనటువంటి దుఃఖం ముఖం ఏదైతే ఉందో అది మనిషి యొక్క హృదయాన్ని గుణపరుస్తుంది. తర్వాత దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన వ్యక్తిగత మారుమనస్సును కలుగజేస్తుంది. ఓకే, కన్నీళ్ళు ఎందుకు ఇంకిపోకుండా కన్నీటి ప్రవాహం, కన్నీళ్ళు. ఒక ఆమెనేమో తన కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలని కడిగే అంత కన్నీళ్లు కలిగి ఉంటే, దావీదేమో నా కన్నీళ్లతో నా పరుపు తేలిపోతుంది, అది ప్రవాహంలో కొట్టుకుపోయాన్ని కన్నీళ్లు విడుస్తున్నాను నేనని చెప్తున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నారు? అంత కన్నీళ్ళు దగ్గర ఎందుకున్నాయి? మాకు వినాలి ఒకసారి మాట. ఇన్ని కన్నీళ్ళు వీళ్ళ దగ్గర ఎందుకున్నాయి అంటే, ఒకటి, వాళ్ళు ఎప్పుడు కూడా కృపకి వేడువారు. నేను పాపిని, నేను ఈ సన్నిధిలో నిలబడటకు కానీ, ఇక్కడ నీ వైపు చూచుటకు కానీ. పరిసయుడు సుంకరి ప్రార్థన మనకు తెలుసు కదా. సుంకరి ఆకాశం వైపు చూడడానికైనాను నా కనులు ఎత్తలేని చెప్పేసి రొమ్ము కొట్టుకొనుచు ఏమన్నాడట? అది చదవండి ఒకసారి. నేను పాపిని అన్నాడట. ఏమన్నాడు సుంకరి ప్రార్థన? చదవండి, తీసి చదవండి. ఎన్నో వచనం చెప్పాలిగా. లూకా సువార్త ఎన్నో అధ్యాయం? 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఆ రొమ్ము కొట్టుకోవడం అంటే ఏడవడం అని అర్థం. నేను పాపినని ఏడవడం అని అర్థం. అదే సుంకరి ఆ పరిసయుడు ప్రార్థన చేస్తాడు, నన్ను వాడిలాగా చేయనందుకు వందనాలు, వీడిలాగా చేయనందుకు వందనాలు, వీడిలాగా చేయనందుకు, ఆఖరికి బయట నా సుంకరిలాగా నన్ను మార్చినందుకు, అలా పుట్టించినందుకు నీకు వందనాలు అంటాడు. కన్నీళ్ళు ఎక్కడొస్తాయి? ప్రార్థన చేసామా? ప్రార్థన అయితే అయిపోద్ది, కానీ అందులో దేవుణ్ణి కదిలించే, పరలోకాన్ని కదిలించే, దేవుని సన్నిధికి చేరే, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన కాదు అది. దెర్ ఇస్ నో రిలేషన్షిప్. దేవునితో ఎలాంటి ఎమోషనల్ బాండింగ్, రిలేషన్, కవనెంట్ అనేది లేనటువంటి ప్రార్థన. అదే సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడట.
రొమ్ము కొట్టుకోవడం అంటే దుఃఖపడడం, ఏడవడం అని అర్థం. ఏడ్చిన తర్వాత వస్తుంది అది రొమ్ము కొట్టుకోవడం అనేది. అంగలార్పు లేకపోతే రోదనద్దు అని మాట్లాడుకున్నాం కదా, అవన్నీ అప్పుడు కలుగుతాయి. సరే గమనించండి ఒకసారి. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకున్న ఒకే ఒక్క విషయం ఏంటంటే, మన కన్నీళ్ళ విషయంలో మనము ఎంత ధనవంతులమై ఉంటే అంత మంచిది. ఎందుకని హిజ్కియాతో దేవుడు మాట్లాడేటప్పుడు, యెషయా నువ్వు పోయి హిజ్కియాతో చెప్పు, దావీదును బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటాడు. అంటే హిజ్కియాకి దావీదుని ఎలా కలుపుకున్నాడు దేవుడు, ఎందుకని దావీదు దేవుడు అని ప్రజెంట్ చేస్తున్నాడు ఇక్కడ. మళ్ళీ ఒక్కసారి చదవండి అన్నమాట. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం అంట. ఒక్కసారి చూడండి ఒకసారి, ఎందుకని ఆ మాట చెప్పబడుతుంది. పర్టికులర్గా దావీదు ఎందుకు వచ్చాడు మధ్యలోకి. నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, దావీదు దేవుని హృదయానుసారుడు. ఆ హృదయానుసారుడైన దావీదు దేవుణ్ణి మాట్లాడుతున్నానంటే, దావీదు ఎలాగా కన్నీళ్లు విడిచి, ఇదిగో రాత్రి నా పరుపు తేలిపోయేంత కన్నీళ్లు విడుస్తున్నానని దావీదు ఎలాంటి యాటిట్యూడ్, ఎలాంటి రోదన విద్య తెలిసిన వాడో, ఆ దావీదు దేవుణ్ణి మాట్లాడుతున్నాను, ఇప్పుడు నువ్వు కొంచెం కన్నీళ్లు విడిచి అలాగా నాకు కనిపించావు అంటాడు. నేను కోరుకున్న దావీదు దగ్గరికి, లేకపోతే దావీదు స్థాయికి నీ కన్నీళ్ళు విడవడం ద్వారా యు ఆర్ అలైన్డ్ విత్ డేవిడ్. నువ్వు దావీదుతో అలైన్ అయ్యావు కాబట్టి దావీదు దేవుణ్ణి మాట్లాడుతున్నాను, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు వాక్యం చెప్తుంది, ఆ దేవుడట కన్నీళ్ళను ఒక బుడ్డిలో పెట్టుకొని ఉంటాడట. కన్నీళ్ళు ఎవాపరేట్ అయిపోతాయేమో, కానీ మనకి ఎవాపరేట్ అయిపోయినటువంటి కన్నీళ్ళన్నీ కూడా దేవుని బుడ్డిలో ప్రత్యక్షమవుతాయి. తర్వాత ప్రతి కన్నీటికి ఒక కథ ఆయన రాసి పెట్టుకుంటాడు, దాని ఎమోషన్ని నోట్ చేసి పెట్టి పుస్తకంలో రాసి పెట్టుకుంటాడు. అంతేకాదు ఆయనట గమనించండి ఒకసారి, ప్రతి కన్నీటిని తన యొక్క బుడ్డిలో దాచిపెట్టుకున్న దేవుడు. కీర్తన గ్రంథం రాసింది కదన్నమాట. కన్నీటిని తన బుడ్డిలో దాచిపెట్టుకొని తర్వాత ఆ కన్నీటికి సంబంధించిన ఎమోషన్, ఆ రీజన్ని తన పుస్తకంలో రాసుకున్న దేవుడు. ప్రకటన గ్రంథం చెప్తుంది, కన్నీటి ప్రతి బాష్ప బిందువును, ఎవరు లేరు ఇక్కడ, ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. అంటే తుడిచివేస్తాడంటే ఆల్రెడీ మనం అనొచ్చు, అప్పుడెప్పుడో ఏడ్చాము ఇప్పుడు తుడుస్తావా అని. అప్పుడెప్పుడో ఏడ్చినా సరే ఆ కన్నీళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి, వాటిని తుడిచేస్తానని చెప్తాను. వైప్ అవుట్ అని రాసి ఉంటుంది. అర్థమవుతుందని మాట్లాడే చూడండి ఒకసారి. సరే, ఇక కన్నీళ్ళు రాకపోవడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడడం. ఒకటి, నేను పాపిని అనే అవగాహన ఉన్నంతసేపు నా స్థితికి, నేను ఈరోజు నిలబడ్డ స్థితికి కారణం నేను కాదు, దేవుని కృప అని తెలియగానే ఏడుపు అదే వస్తుంది. ఎక్కడ ఉండాల్సిన ఎక్కడున్నాను, నా తోటోళ్ళు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను, ఎటు అయిపోవాల్సిన ఇప్పుడు ఎక్కడ నిలబెట్టాడు దేవుడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, నా పట్ల ఇంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నావా ప్రభువా అని చెప్పేసి ఏడవకుండా ఉండలేము. దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా నిజ స్థితిని తెలుసుకున్నప్పుడు, ఆ రెండింటిని కలిపినప్పుడు, ఏడవకుండా, దుఃఖం రాకుండా, ఆ కన్నీళ్ళు విడవకుండా, ఆ రెండింటి మధ్య కనెక్షన్ని తెలుసుకొని ఏడవడం చాలా అవసరం. ఇది మొదటి కన్నీళ్ళు అయితే. రెండవది, అందులో నుంచి వచ్చే ఆరాధనతో వచ్చే కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కాదు, ఆయన పాదాలని తడిపే కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళు ఎక్కడి? ఆయన పాదాలని తడిపే, ఎక్కడ పడితే అక్కడ పడేసే కన్నీళ్ళు కాదవి. ఆయన పాదాల తడిపే. ఆయన అంటాడు ఒక మాట, నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు, ఈమె కన్నీళ్ళతో నా కాళ్ళు కడుగుతుంది అంటాడు. అంటే ఒక ఇంటికి వచ్చినటువంటి అతిథికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం అనేది మినిమం హాస్పిటాలిటీ అంటాం కదా. ఆ మినిమం హాస్పిటాలిటీ అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం. అయితే ఈమె కన్నీళ్ళతో నా పాదాలు కడుగుతూనే ఉంది, ఈమె నా పాదాలని ముద్దు పెట్టుకోవడం మానలేదు అంటాడు. అంటే చూడండి ఒకసారి, తన యొక్క తల వెంట్రుకలతో తుడవడం కానీ, ఆ పాదాలని ముద్దాడవడం కానీ, అంతేకాదు అత్తరుతో ఆ పాదాలని రాయడం కానీ, ఇవన్నీ కూడా ఆరాధన తెలియజేస్తున్నాయి. ఈ ఆరాధనలో ఏది శ్రేష్టమైంది, అత్తర, తన తల వెంట్రుకలతో తుడవ, ఇవన్నీ కాదు, కానీ కన్నీళ్ళు మొదటివి శ్రేష్టమైనవి. కన్నీళ్ళు అన్నిటికంటే విలువైనవి అవి.
అత్తరు తయారు చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందేమో, అత్తరు తయారు చేసిన దాన్ని నిల్వ చేసి దాని కాస్ట్ అనగా అది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందేమో, కానీ అంతకంటే విలువైంది. కన్నీళ్ళు అత్తరు కన్నా విలువైనవి. మరొకసారి, కన్నీళ్ళు విలువైనవా, అత్తరు విలువైందా అంటే అత్తరు ఎవాపరేట్ అయిపోద్ది, కన్నీళ్ళు కూడా ఎవాపరేట్ అయినట్టుగా కనబడతాయి. కానీ కన్నీళ్ళు చాలా విలువైనవి, దేవుని సన్నిధిలో లెక్కించబడేవి, దేవుని సన్నిధిలో ఏమంటారు రికార్డ్ చేయబడేది కన్నీళ్ళు. ఎంత అత్తరు పెట్టాం, లేకపోతే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం, ఎంత శ్రమను ఖర్చు పెట్టాం కాదు, కానీ ఎంత కన్నీళ్ళు విడిచామనేది రికార్డ్ చేయబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఒకటి పాపి మన పాప స్థితి, దేవుని కృప. రెండు ఆరాధన. మూడవది ఏంటో తెలుసా? మూడవది దేవుని చిత్తం యొక్క బర్డెన్, భారం అంటాం దాన్ని. ఆయన చిత్తం యొక్క బర్డెన్ నాకు తెలిస్తే, నా యజమానుని యొక్క చిత్తం యొక్క భారం నాకు తెలిసినప్పుడు, వాళ్ళ కోసం మోషే నిలబడి ఏడ్చినట్టుగా, ఇర్మియా నిలబడి ఏడ్చినట్టుగా, యేసు ప్రభు శరీరంలో ఉన్నంత కాలం మహారోదనంతో గడిపాడని రాస్తుంది కదా. ఆ ఏడ్పు, ఆ కన్నీళ్ళకి కారణం ఏంటంటే దేవుని చిత్తమును గుర్చిన భారము. దేవుని చిత్తమును గుర్చిన భారం ఏదైతుందో అది మనం ఎరిగిన కొద్దీ ఏడవకుండా ఉండలేము. దానికోసం ఎందుకంటే ఏడవడం అనేది ఏంటో తెలుసా? ఒక మాట చెప్తాను నేనండి. ఒకసారి ఒక క్రైస్తవుని కింద పడేస్తే, కిందికి దోస్తే, ఒక దేవుని బిడ్డను కిందికి దోస్తే ఎక్కడ దాకా దోయగలం? వాట్ ఈస్ ద లీస్ట్ పార్ట్? మోకాల మీద ఉండి ప్రార్థన చేయడమే, ఇంకా అంతకంటే కిందికి పోలేడు. ఇక సముద్రం యొక్క భూదిగంతంలో వరకు దోసేసినా అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం, మోకరించి ప్రార్థన చేయడం అనేది లీస్ట్ ప్లేస్. అది ఇంకా అంతకంటే కింద పడేయలేము ఎవరిని. ఓకే, అదెంత నిజమో ఏది చేతగానప్పుడు కన్నీళ్ళు వస్తాయండి. ఓకే, ఓకే అర్థమైంది కానీ మాట్లాడింది. ఒక మనిషిని కింద పడేస్తే, కిందికి దోస్తే ఎక్కడ దాకా? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం. అంతకంటే కిందికి పోలేము. ఇంకా అంతకంటే కింద లేదు. ఇంకా దిగంతం అంటే అదే లాస్ట్, ఇంకా అదే ప్లేస్, ఆఖరి ప్లేస్ అదే. ఇక ఎప్పుడు ప్రార్థన చేస్తాం అక్కడంటే? ఇటు పోలేం, అటు పోలేం, ఏమీ చేయలేం. ఇదిగో ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది, వెనకాల శత్రువులు తరుముతున్నారు, ఇటు పక్క అరణ్యం ఉంది. అప్పుడు ఏం చేస్తాం? చేతులు పైకెత్తి మొరపెడతాం. దేవునికి యెహోవాకు మొరపెట్టిరి అని రాసి ఉంటుంది అక్కడ. ఇశ్రాయేలు ఏం చేశారంటే యెహోవాకు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. అంటే ప్రార్థన చేయడం అనేది ద లోయెస్ట్ ప్లేస్ అయితే, కన్నీళ్ళు విడవడం అనేది అత్యంత బలహీనమైనటువంటి ప్లేస్. అది ఎందుకు ఏడుస్తాం? ఏడ్చేటప్పుడు ఏమంటాం మనం? చేత కానప్పుడు ఏడుపు వస్తుంది. నా శక్తి వల్ల కాదు, నా వల్ల కాదు, నేనేం చేయలేను అని తెలిసినప్పుడు ఏడుస్తాం. కానీ ఏడుపే శక్తివంతమైనది. మరొకసారి చెప్తాను, ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు స్టేట్మెంట్స్ మర్చిపోవద్దు. ఒక మనిషి కింద పడితే ఎంతవరకు కిందికంటే, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే అంత కంటే కిందికి పోలేం మనం. కిందికి పడేయలేం, ఎవరిని కిందికి పడలేం మనం. అంటే ద లోయెస్ట్ ప్లేస్ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం అయితే, ద మోస్ట్ వీకెస్ట్ ఏరియా ఎక్కడంటే కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయడం. నాకు శక్తి ఉంది, డబ్బులు కావాలి, వాళ్ళని అడుగుదాం, వీళ్ళని అడుగుదాం, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళెవరో, వీళ్ళందరూ ఏ ఆప్షన్ లేదు నాకు, ఏ చాయిస్ లేదు నాకు, ఏ శక్తి లేదు, ఏ బలము లేదు, ఏ అధికారం లేదు, ఎక్కడి నుంచి సహాయం నాకు లేదు. ద వీకెస్ట్ ప్లేస్ కన్నీళ్ళు విడవడం. కన్నీళ్ళు విడవడం అనేది ద లోయెస్ట్ అండ్ వీకెస్ట్ ప్లేస్ అనమాట, వీకెస్ట్ పార్ట్. ఇంకా ఎప్పుడు ఏడుస్తాం మనం? చేతకానప్పుడేగా. ఏది చేతకానప్పుడేగా ఏడ్చేది మనం. మన వల్ల కాదన్నప్పుడేగా ఏడ్చేది. దేవునికి స్తోత్రం. ఆ విలువైన కన్నీటి గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ వచనం ఇది చదువుకొని మనం ముగించుకుందాం. మరొకసారి గుర్తు చేస్తాను. నెంబర్ 1, మొదటిది పాపము, కృప. మన నిజస్థితి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసిన, మనల్ని తీసుకొచ్చి నిలబెట్టిన స్థితి జ్ఞాపకం వచ్చినప్పుడు కన్నీళ్ళు విడుస్తాం, కన్నీళ్ళు వస్తాయి. కన్నీటి కరువుకి ఇది ఈ విద్య అనగా ఈ ఎడ్యుకేషన్లో ఈ మొదటి విషయం తెలియకపోవడం, మన కన్నీళ్ళు లేకపోవడం. సో కన్నీటి విద్య నేర్చుకోవాలి. ఏంటంటే రోజుకు ఒక్కసారైనా ప్రాక్టీస్ చేస్తున్న ఏరియా ఇది కదా నా స్థితి, ఇదిగో నన్ను ఇక్కడ పెట్టావు. జీవం కలిగిన దేవుని సన్నిధిలో, సంఘంలో, యూనో ఈ మాట చెప్తాను ఒకసారి, ఇది ఎంతమందికి అర్థమవుతాం. ఇశ్రాయేలు రాజ్యమే దేవుని రాజ్యం అనండి ఒకసారి.
కొంచెం గట్టిగానంటే మాట. సొలొమోను యెహోవా సింహాసనం మీద కూర్చున్నాడు అని రాస్తుంది బైబిల్లో 3 సార్లు రాస్తుంది. ఏమని రాస్తుందండి? సొలొమోను ఎక్కడ కూర్చున్నాడట అనండి గట్టిగా. యెహోవా సింహాసనం మీద ఎవరు కూర్చున్నారట అంటే భూమి మీద దేవుని సింహాసనం మీద దేవుని రిప్రజెంటేటివ్ ఎవరు అంటే ఇశ్రాయేలు సమాజం, ఆత్మీయుల సమాజాన్ని లీడ్ చేసే రాజు. అలాగే సంఘము కూడా దేవుని రాజ్యమే. సంఘము దానికి వేరైంది కాదు. ఈ దేవుని రాజ్యంలో ఒక పొజిషన్ కలిగి ఉండడం ఉంది చూసావా, మనకు పాత్ర ఇవ్వబడ్డం ఉంది చూసారా, దాన్ని తృణీకరించడం కానీ నెగ్లెక్ట్ చేయడం కానీ, అది కూడా మన స్థాయి అనగా మనకు ఒక స్థితి ఇవ్వబడింది, ఒక స్థానం ఇవ్వబడింది, దేవుని సన్నిధిలో ఒక పొజిషన్ ఇవ్వబడింది. ఓకే, బాగా వినండి ఒకసారి. దేవుని సంఘాన్ని లీడ్ చేసే కాపరి నేను అని తెలిసినంత మాత్రాన, నేను చాలా ఘనుడను అని కూర్చున్నంత మాత్రాన కన్నీళ్ళు విడవకుండా దేవా ఏ స్థితిలో ఉండాల్సిన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే అత్యంత ఏమంటాం పాపులలో ప్రథముడను అంటాడు ఆయన. పాపులలో ప్రథముడను, పరిశుద్ధులలో అత్యల్పుడను, అపోస్తులుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాదు అని పౌలు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన. దేనికోసం? కన్నీళ్ళు విడిచే ప్రాక్టీస్ అది, కన్నీళ్ళ విద్య సంబంధించిన ప్రాక్టీస్ అది, ప్రాక్టీస్ చేసే విద్య అది. మొదట ఆయన అంటాడు, నేను అపోస్తలులందరిలో అకాలమందు లేకపోతే ఈ కాలం అంతంలో ఏమంటామంటే ఎప్పుడో పుట్టాను, యేసు ప్రభుతో సహవాసం లేదు, అపోస్తలుడు అనిపించుకోవడానికి యోగ్యుడని కాదు అంటాడు. ఇంకో 5 years తర్వాత ఆయన అంటాడు, నేను పరిశుద్ధులందరిలోకి అత్యల్పుడను అంటాడు. పరిశుద్ధులందరిలోకి ఎఫెసీ పత్రికలు అంటాడు, పరిశుద్ధులందరిలోకి నేను అత్యల్పుడను. కొరింథీ పత్రికలు అంటాడు, నేను అపోస్తలుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాదు అంటాడు. ఓకే, కొరింథీ పత్రిక ఎఫెసీ పత్రిక దాదాపు 5 సంవత్సరాల గ్యాప్. అంటే 5 సంవత్సరాలు గడిచేసరికి, 5 సంవత్సరాలకు ముందేమో నేను అపోస్తలుడు అని అనిపించుకోవడానికి యోగ్యుడని కాదు అన్న ఆయన, ఇంకో 5 years అయ్యేసరికి పరిశుద్ధులలో అల్పుడను అంటాడు, పరిశుద్ధులందరిలోకి అత్యల్పుడను నేను అంటాడు. తర్వాత ఇంకా తన జీవిత చివరికి వచ్చేసరికి తిమోతి పత్రిక రాస్తే ఏమంటాడు తెలుసా, అసలు పాపలందరిలోకి నేనే ఫస్ట్ అంటాడు. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? పైకి వెళ్ళే కొద్దీ పైన ఎంచుకోవాలి కదా. నేను ఫస్ట్ బిలీవర్ని, తర్వాత పరిశుద్ధుని, తర్వాత శిష్యుని, తర్వాత రెవరెండ్ని, తర్వాత నేను పాస్టరు, రెవరెండు, డాక్టరు, బిషపు, తర్వాత పోపు. ఓకే, సో ఇటు ఎంచుకుంటామా అటు ఎంచుకుంటామా? ఆయనేమో వేరేది ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో మన నిజస్థితి మనం ఏమై ఉన్నామో ఆ కిందికి చూసే కొద్దీ కన్నీళ్ళు అయ్యే వస్తాయి. కన్నీటి కరువు కారణం స్థితిని మర్చిపోవడం, కృపను మర్చిపోవడం, కృపకు వేడ లేకపోవడం. దావీదు ప్రాక్టీస్ చేస్తున్న విషయం. తర్వాత 2వ విషయం మాట్లాడుకున్నాం, ఆ కన్నీళ్ళు ఆరాధనతో వస్తాయి. ఎలా వస్తాయి? ఆరాధనకి మోస్ట్ కాస్ట్లీ థింగ్ దేవుని సన్నిధిలో అర్పించేది. బాగా వినాలి మాట. ఆయన సన్నిధిలో అర్పణలు అర్పించేటప్పుడంతా దేవుడు సువాసన ఆగ్రహిస్తాడు. ఆ సువాసన ఏ సువాసన అంటే ఈ విరిగి నలిగిన మనస్సు యొక్క సువాసన, కన్నీటి సువాసన, దేవునికి ఇష్టమైన సువాసన. ఆమె అనండి గట్టిగా. విరిగి నలిగిన మనస్సు ఆయనకు ఇష్టమైన దహన బలి. అప్పుడు గార్చే కన్నీళ్ళు దేవునికి ఇష్టమైన సువాసన ఇస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి విరిగి నలిగిన హృదయము దహన బలి, దేవుడు సువాసన ఆగ్రహిస్తాడు అంటే సువాసన ఎక్కడొస్తుంది? అత్తరు మోస్తే కదా సువాసన వచ్చేది. పర్ఫ్యూమ్ దగ్గర అంటే కన్నీళ్లను పర్ఫ్యూమ్తో క్యాల్కులేట్ చేస్తున్నాడు. మరొకసారి నీ యొక్క శరీరంలో ఉన్న నీ బ్లడ్ కన్నీళ్ళుగా అది కన్వర్ట్ చేయబడి ఎమోషనల్గా బయటికి వచ్చిన తర్వాత అది దేవుని దృష్టికి అద్భుతమైన సువాసనగా మార్చబడతాయి. ఆ సువాసన పరలోకం దాకా వ్యాపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది స్థితి, కృప, ఇవి కన్నీళ్ళకు కారణం. 2 ఆరాధన. 3 భారం. మాకు భారం లేదు, ఎవడెట్టిపోతే నాకేంటి, నేను బాగున్నాను కదా, నాకు 4 డబ్బులు వస్తున్నాయి కదా, మేము తింటున్నాం కదా, తింటున్నాం, ఈ రాత్రికి పడుకుంటాం, రేపు ఉదయాన్ని లేచి మా పనులు మేము చేసుకుంటాం. ఇక భారం లేదు కాబట్టి కన్నీళ్ళు రావు. దేవుని భారం ఏంటో, దేవుని హృదయం ఏంటో, దేవుని చిత్తం ఏంటో, ఆ చిత్తం నెరవేర్చబడాలన్న భారం లేదు కాబట్టి కన్నీళ్ళు రావు. కన్నీళ్ళు అవసరం లేదు.
సో అల్టిమేట్లీ విశ్వాసి యొక్క మినిమం రెస్పాన్సిబిలిటీ ప్రార్థన. ఆ ప్రార్థనలో శ్రేష్టమైన ప్రార్థనలు మనం నేర్చుకుంటున్నాం. అప్పుడెప్పుడో ప్రేయర్ సైన్స్ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే ప్రేయర్ సైన్స్ యొక్క వర్షన్ 2, ఇది 2.0. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ. సో మోస్ట్ ఇంటెన్స్ ప్రేయర్స్, లేకపోతే దేవుని కదిలించే, దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థనలు, రోదనము, ప్రలాపించుట, భారం గురించి ఈ వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం ఈ రోజుకి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క అధ్యాయంలో మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు రోదనము, ప్రలాపించుట అని రాస్తుంది. ఒకటి, ఇప్పుడు నేను ఊరికే చదువుతూ వెళ్ళిపోతాను అంతే, మీరు దాన్ని స్టడీ పర్సనల్గా చేస్తే మంచిది. బాగా గమనించాలి ఒకసారి ఈ మాట. రోదనము చెయ్యండి అని ఎవరికి చెప్తున్నాడు? నెక్స్ట్, రోదనం చేస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు అని ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరిని చేయమంటున్నాడు, ఎవరు ఆల్రెడీ చేస్తున్నారు అనేది ఈ 2 విషయాలు గమనించాలి. ఎన్నిసార్లు రోదనము అనే మాట రాసుంది. రెండోది, ఎన్నిసార్లు ఎవరెవరి గురించి చేస్తున్నారనుంది, ఎవరెవరి గురించి చెయ్యండి అనుంది. తర్వాత 3వ అంశం ఏంటంటే, ఏం లేదు కాబట్టి దేనికోసం చేయమనుందో చూడాలి. ఏం లేదు కాబట్టి దేనికోసం ఏడవమంటున్నాడో భారం గురించినటువంటి మాటలు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం పెట్టమ ఒకసారి. పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. నెక్స్ట్, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాంటి సంగతి మీ దినములలో కానీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా, కన్నీళ్ళు రాకపోవడానికి ఒక కారణం మత్తు. ఆ మత్తులు చాలా ఉన్నాయి. ఓకే, పరిసయుడు మత్తులో ఉన్నాడు. ఓకే, సరే ఇక్కడ చూడండి ఒకసారి. మత్తులారా మేల్కొని కన్నీరు విడవండి. కన్నీళ్ళు విడుస్తున్నామంటే వీఆర్ హైలీ స్పిరిచువల్లీ యాక్టివ్ అని అర్థం. మనం చాలా మేల్కొని ఉన్నామని అర్థం. ఒక వ్యక్తి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంటే తన మత్తు నుంచి పూర్తిగా విడుదల పొందాడు, చాలా కాన్షియస్గా ఉన్నాడు అని అర్థం. స్పిరిచువల్ కాన్షియస్నెస్ అనేది మన కన్నీళ్ళ ప్రార్థన తెలియజేస్తుంది. మత్తులారా మేలుకొని కన్నీళ్లు విడవండి, ద్రాక్షారసపు ప్రాణము చేయువారులారా రోదనం చేయండి. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి చదవనీయమా రాకుండా నాశనమాయను. తర్వాత ఓకే, ఇక్కడ 4 జీవుల గురించి మాట్లాడుతూ ఏమనున్నాయి అక్కడ? మళ్ళొకసారి బ్యాక్. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తిన్నాయట, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తిన్నాయట, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తిన్నాయట. అంటే ఒక్కొక్కటి నాశనమైపోతున్నాయి. మనమేమో మత్తులమై ఉన్నాం. అన్నీ పోతా ఉన్నాయి కానీ మత్తు విడవడం మాత్రం జరగట్లేదు. మత్తులారా అన్నీ పోతున్నాయి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పబడుతుంది. తర్వాత కంటిన్యూ చేయము. నెక్స్ట్ వచనం. మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి ద్రాక్షరసం పానం చేయువారులారా రోదనం చేయుడి. క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమాయను. ఎందుకంటే అవన్నీ తినేసాయి, ఇంకా కొత్త ద్రాక్షరసం రాదు. ఉన్న మత్తు ఇప్పటికైనా విడిస్తే మంచిది. మీకు క్రొత్త ద్రాక్షరసం మీ నోటికి రావాలంటే మీరు కన్నీళ్ళు విడవాలి. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. తర్వాత అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తనీయులుగా కొరికి ఉన్నవి. బెరడు వలచి వాటిని పారవేయగా చెట్ల కొమ్ములు తెలుపాయను. పెనిమిటిపోయిన యవనురాలు గోనె పట్టగట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. ఒక యవనురాలు తన భర్తను కోల్పోతే, ఒక యవనురాలు తన భర్త చనిపోతే ఎట్లా ఏడుస్తుందో అట్లా ఏడవండి అని చెప్తున్నాడు. రోదన విద్యలో ఒకటి ఎలా ఏడవాలో చెప్తున్నాడు. అంటే దానికి కంపేర్ చేసి చూపిస్తున్నాడు, ఇది ఏడ్చే పద్ధతి అని. తర్వాత నెక్స్ట్, నైవేద్యము పానార్పణము యెహోవా మందిరంలోకి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చున్నారు.
యాజకులు ఎందుకు అంగలారుస్తున్నారు అంటే యాజకులకు నైవేద్యం రావట్లేదు, లోపలికి రావాల్సిన భోజన అనగా మీల్ ఆఫరింగ్ రావట్లేదు. మీల్ ఆఫరింగ్ లేక యాజకులు అంగలారుస్తున్నారు. యాజకులు ఆల్రెడీ అంగలారుస్తున్నారు. ఎందుకు అంటే యెహోవా దగ్గరికి నైవేద్యం తీసుకునే వాళ్ళు, నైవేద్యం లేదు, దహన బలులు లేవు అంటే పశ్చాత్తాపడే వాళ్ళు లేరు అని అర్థం, ఆరాధించే వాళ్ళు లేరు అని అర్థం. మందిరంలోకి ఆఫరింగ్స్ రావట్లేదంటే ఆరాధించే వాళ్ళు సంఘంలో లేరు, సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని అర్థం. కంటిన్యూ. యాజకులు ఆల్రెడీ అంగలారుస్తూ ఉన్నారు. పొలము పాడైపోయిన భూమి అంగలార్చున్నది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పిన పాయింట్లన్నీ మీరు పక్కన తీసి రాయండి. భూమి ఆల్రెడీ అంగలారుస్తూ ఉంది, యాజకులు అంగలారుస్తూ ఉన్నారు. భూమి ఏడుస్తూ ఉందట, దేవుని సన్నిధికి మొరపెడతా ఉంది. తర్వాత భూమి అంగలార్చున్నది, ధాన్యము నశించను, క్రొత్త ద్రాక్షరసము లేకపోయాను, తైల వృక్షములు వాడిపోయాను లేదా ఒలివ వృక్షాలు వాడిపోయాను. తర్వాత భూమి మీద పైరు చెడిపోయాను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాన్లారా సిగ్గురందుడి. అవి కర్రలుగా మిగిలిపోయాయి, వాటికి ఉండాల్సిన ఫలం లేదని చెప్తున్నాడు. కంటిన్యూ. ద్రాక్ష తోట కాపర్లారా రోదనం చేయడి, ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దాని చెట్లను ఈత చెట్లను జల్దరు చెట్లను తోట చెట్లు అన్నీ వాడిపోయినవి, అన్నీ వాడిపోయాయి. తర్వాత నరులకు సంతోషమేమీ లేకపోయాను. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి. ఇందాక యాజకులు అంగలారుస్తున్నారు అన్నాడు, ఇప్పుడు వాళ్ళకి ఇంకొంచెం ఎక్స్ట్రా, ఇప్పుడు అంగలార్చండి, ఇంకా మీరు కూడా అంగలార్చాల్సి ఉంది. గోనెపట్ట కట్టుకొని అంగలార్చ, బలిపీఠము నొద్ద పరిచర్య చేయువారులారా రోదనం చేయండి. దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణము దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను కాబట్టి ఏడవండి. నెక్స్ట్ కంటిన్యూ. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని ప్రజలందరూ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను, మన ఆహారము నాశనమాయెను. విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోవుచున్నది, విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోవుచున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను, కళ్ళపు కొట్లు నేల పడి ఉన్నవి. తర్వాత మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, పశువులు కూడా మూలుగుతున్నాయట. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవుచున్నవి. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసను, యెహోవా నీకు నేను మొరపెట్టుచున్నాను. నెక్స్ట్ వచనం. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నవి, పశువులు కూడా మొరపెడుతున్నాయి. నెక్స్ట్ కంటిన్యూ. సియోను కొండ మీద బాకా ఊదుడి, ఆయన నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదని, అది సమీపమాయనని దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారముగాను ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును. పర్వతముల మీద ఉదయ కాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి, అవి బలమైన యొక్క గొప్ప సమూహం, ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. తర్వాత వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాక మునుపు భూమి ఏదేను వలె ఉండెను, అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నది ఏది విడవబడక భూమి ఎడారి వలె పాడాయను. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. రథముల ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. వాటిని చూచి జనములు వేదన నొందును, అందరి ముఖములు తెల్లబారును. చాలా ఈ తర్వాత మొత్తం చదవండి ఒకసారి యోవేలు గ్రంథం అంతా కూడా. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అగ్రికల్చరల్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఫస్ట్ ఏమో పురుగులు ఏమొచ్చాయి, గొంగలి పురుగులు, పసరు పురుగులు, మిడతలు, చీడ పురుగులు వచ్చాయని ఉంది కదా.
అవి వచ్చాయంటే ఎవరిని పిలవాలి మనం సంఘంలో, దేశంలో? అవి వచ్చాయంటే ఎవరిని పిలవాలి, ఎవరిని వెతకాలి? ఏ ఎడ్యుకేషన్ ఉన్నని వెతకాలి? వాటిని నాశనం చేసే ఎడ్యుకేషన్ ఉన్నని వెతకాలి. ఓకే, విత్తనాలు వేసాయట, మంటి బెడ్డల కింద విత్తనాలు కులిపోయాయట, అవి పైకి రావట్లేదు. అప్పుడు ఏ ఎడ్యుకేషన్ ఉన్నని పిలవాలి, ఏ ఎడ్యుకేషన్ ఉన్నని వెతుక్కోవాలి? దేవుని సన్నిధిలోనికి ఆహారం రావట్లేదట, అప్పుడు ఏం చేయాలి, ఎవరిని ఎత్తుకోవాలి? అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. ఏ ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళని వెతకాలి? అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ ఉన్నోని వెతకాలి. దేవుని సన్నిధికి నైవేద్యం రావట్లేదంటే మంచి ప్రీచర్ని, ఎడ్యుకేషన్ ఉన్నోని వెతుక్కోవాలి. మంచి ప్రీచర్ని తీసుకురండి, మంచి సైంటిస్ట్ని తీసుకురండి, లేకపోతే మంచి అది తెలిసినోడిని, ఇది తెలిసినోడిని, వీటన్నిటిని పారదోలగలిగినోడిని. ఇవి కాదు, వీళ్ళని ఎవరిని అడగట్లేదు ఆయన. అందరి కోసం ఒక్కడిని అడుగుతున్నాడు, ఒక ఎడ్యుకేషన్ అడుగుతున్నాడు. రోదన ధ్వని, రోదన విద్య, అంగలార్పు విద్య, ప్రలాపించే విద్య తెలిసిన వాళ్ళని వెతకండి, ప్రలాపించండి అని ఆ ఎడ్యుకేషన్ అందరికీ నేర్పిస్తున్నాడు. పశువులు అవే పనిచేస్తున్నాయట, యాజకులు అవే పనిచేస్తున్నాయట, తర్వాత దేవుని యొక్క ప్రజలు ఆ పని చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అందరం లేచిపడదాం ఒకసారి, అందరం లేచిపడదాం ఒకసారి. తలలు వంచి ప్రార్థనలో ఉందాం. అందరం లేచిపడదాం, ప్రార్థన చేసుకుందాం. మన ప్రార్థనలో ఉన్నప్పుడే మన దగ్గరికి ప్రభు రక్తము, ప్రభు శరీరానికి సంబంధించిన కమ్యూనియన్ తీసుకురాబడుతూ ఉంది. ఏక విధమా పరమ తండ్రి, మీకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యం మాలో పనిచేయడానికి అవసరమైనటువంటి పరిస్థితులు కల్పించండి. ఇదిగో మంచివి, చెడ్డవి, మాకు అనుకూలమైనవి, అననుకూలమైనవి, సమయము, అసమయము, ఏదైనా సరే మీ వాక్య నెరవేర్పు, మీ చిత్తం మా జీవితాల్లో నెరవేరునుగాక. ఏకీపించిన వారందరి జీవితాల్లో మీ కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. మీ సన్నిధిని మీ బిడ్డల మీద, మీ బిడ్డలందరికీ తోడుగా ఉంచి విన్న వాక్యం మా హృదయాల్లో స్థిరపరచమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ, ఏ మాటలు మేము విన్నామో ఆ మాటలు ఏవి తప్పిపోక, సమూయేలుకు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. మీ నోట నుండి వచ్చు ఏ మాట నేలను పడదు, ఇదిగో వ్యర్థపరచబడదన్న మాట, ఆ వాక్యమును బట్టి, ఆ వాగ్దానమును బట్టి ప్రతి మాట ఇదిగో సంఘంలోనికి, హృదయాల్లోనికి చొచ్చి ప్రాణాత్మలను, కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను పరిశోధించి మీరు కోరుకున్న చిత్తము జరిగించే కార్యములు ఒక్కొక్కరి జీవితాల్లో జరిగించమని వేడుకుంటూ, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ, విన్న వాక్యం వారి హృదయాల్లో స్థిరపరిచి దాని కార్యములు మేము సంఘంలో అనుభవించుటకు కృప దయచేయమని వేడుకుంటూ, మా కన్నీళ్లను ఇదిగో మా దగ్గర ఉన్న శక్తివంతమైన ఒక ఇన్వెస్ట్మెంట్ మీరు మాకు ఇచ్చారు. ఒకడికి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చినట్టుగా మాకు కన్నీళ్ళు ఇచ్చారు నాయన. ఆ కన్నీళ్లను దేవా మీ రాజ్యంలో ఇన్వెస్ట్ చేయడానికి కృప దయచేయండి. ఇదిగో సంఘముల క్షేమాభివృద్ధి కోసం, సేవకుల క్షేమాభివృద్ధి కోసం, పరిచర్య ధర్మం జరగడం కోసం, ఇదిగో పశ్చాత్తాపం, మారు మనస్సు ఈ భూమి మీద మా దేశమంతటిలో జరుగునట్లుగా, ఇదిగో మనుషులు పాపమును, దోషమును, దుష్టత్వాన్ని విడిచి ఇదిగో వారు సన్మార్గంలోనూ సత్క్రియలు చేసేవారుగా మార్చబడినట్లు నిరంతరము కన్నీళ్ళు విడిచే సంఘముగా ఈ సంఘమును ట్రాన్స్ఫార్మ్ చేయమని వేడుకుంటున్నాం నాయన. మీ యొక్క ఆత్మాభిషేకము దయచేయండి. స్తోత్రము తండ్రి, మీకు వందనాలు. కన్నీటి ప్రార్థనల చేత సంఘమును నింపుమని వేడుకుంటున్నామయ్యా. స్తోత్రం నాయన. ఇదిగో సంఘమునకు విరోధంగా పనిచేస్తున్న ఇదిగో ఆ యొక్క ప్రతి విధమైనటువంటి ఇదిగో బిటర్నెస్ ఏదైతే విత్తబడతా ఉందో, సపరేషన్స్ ఏవైతే విత్తబడుతున్నాయో, డివిజన్స్, డిసెన్షన్స్ ఏవైతే విత్తబడుతున్నాయో, ఏలుతూ ఉన్నాయో, అవన్నీ కొట్టుకొని పోవు చేసే కన్నీటి ప్రార్థన ఇదిగో ఇక్కడ లేచునుగాక, ఇక్కడ జరుగునుగాక. కన్నీటి ప్రార్థన పరుల చేత ఇదిగో రోదన విద్య తెలిసిన ఇదిగో విశ్వాసుల చేత సంఘమును, మీ సంఘమును, సార్వత్రిక సంఘమును నింపమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.